దేవుడై ఉన్నాడు. మన కన్నీటిని తుడిచే దేవుడై ఉన్నాడు. మనల్ని ఓదార్చే దేవుడై ఉన్నాడు. మన స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. మన సమస్యలకు పరిష్కరించే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసయ్య మృతమైన స్థితిని జీవముగా మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అని వాక్యము సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా జన్మించి సంపూర్ణ మానవునిగా సంపూర్ణ దైవత్వము కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు సంచారం చేసి ఆ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద నడిచిన స్థితిని మనము లేఖనాల్లో చూడగలము. ఆమె ఎందుకు వచ్చాడండి యేసయ్య భూమి మీదకి? ఎందుకు ఆయన పాదాలు భూమి మీద నడిచాయి? ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ మహిమోన్నతుడైన దేవుడు, ఆయన సర్వమును పరిపాలన చేయగలిగిన దేవుడు, సర్వాధికారము కలిగిన ఆ దేవునికి ఎందుకండి ఈ ప్రేమ, ఎందుకండి ఈ ఆప్యాయత అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు నరుణ్ణి చేసుకున్నాడు కాబట్టి. ఆమేన్. చేపలు ఆయన రూపములో లేవు, జంతువులు ఆయన రూపములో లేవు. ఈ సృష్టిని చూసినట్లయితే చెట్లు, చేమలు, మరి ఇవన్నీ కూడా పర్వతములు, నదులు, ప్రవాహములు, ఇవేమి కూడా ఈ లోకములో కనిపిస్తున్న రాయి రప్ప ఏది కూడా దేవుని యొక్క స్వరూపములో లేదు. కానీ మానవుడు దేవుని యొక్క స్వరూపములో దేవుడు చేసుకున్నాడు కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎలోహిం అయిన వాడు మానవుణ్ణి తన రూపంలో చేసుకున్నాడు కాబట్టి దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ రూపములోనే రావాలని అనుకుంటున్నాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద ఒక చెట్టు వలె రాలేదు, ఒక జంతువు వలె రాలేదు, ఒక చేప వలె రాలేదు, ఒక రాయి వలె, ఒక కండ వలె, ఒక పర్వతం వలె, ఒక శిఖరము వలె ఆయన భూమి మీద వెలిసి ఉండలేదు. కానీ ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేసుకున్న ఆ యొక్క నరుని స్వరూపములో ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. దీనికి ఆధారంగా మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలే కానీ ఆది కాండములో 1వ అధ్యాయం 26వ వచనము ప్రకారం మానవుని సృజించిన రీతి మనము చూస్తే ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు కాబట్టి దేవుడికి మానవుడు అంటే అంత అమితమైన ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ యొక్క పరిస్థితి మీద కనికర పడాలని ఆశపడుతున్నాడు. ఆమె మన స్థితిగతులను ఎరిగి ఉన్న దేవుడు. ఈ రోజు లేఖనాల్లోనికి మనం వెళ్ళిపోదాం. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనము నుండి మనం చదివినట్లయితే, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఆమేన్. ఇది నిజముగా జరిగిన సంఘటన. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన నడిచినప్పుడు స్వయంగా ఒక కుటుంబంలో ఈ అద్భుతాన్ని చేశాడు. ఒక స్త్రీ మీద లేక ఒక విధవరాండ్ర మీద కనికర పడిన సంఘటనను, నిజంగా జరిగిన సంఘటనను మనం చూస్తున్నాం. నాయను అనే ఊరిలో మరి ఆ గ్రామంలోనికి వెళుతున్నాడు. ఆయన నజరేతు నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. నజరేతు అనే ఊరు నుంచి యేసు ప్రభువారు, యేసయ్య శిష్యులు, ఆయన వెనకాల జన సమూహము అందరూ కూడా వెళ్తున్నారు. జన సమూహం అంటే ఒకళ్ళు ఇద్దరు కాదండి. జన సమూహం అంటే సమూహము అని అంటే చాలా మంది, గుంపులుగా.
ఇప్పుడు యేసు ప్రభు వారు నడుస్తున్నారు, యేసు ప్రభు వెనకాల శిష్యులు నడుస్తున్నారు, శిష్యుల వెనకాల జన సమూహములు గుంపులు గుంపులుగా వెళ్తున్నాయట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నజరేతు నుండి 10 కిలోమీటర్ల దూరంలో నడుచుకుంటూ వస్తుంటే ఒక గ్రామములోనికి ప్రవేశించారు. ఒక గ్రామంలోనికి ప్రవేశించారంటే యేసుక్రీస్తుకు తెలియకుండానే అక్కడ జరుగుతుందా? యేసుక్రీస్తుకి అకస్మాత్తుగా ఎదురైన సంఘటన అది కానే కాదు. యేసు ప్రభు వారు ఈరోజు ఏ పరిచర్య చేయాలో సృష్టికర్త అయిన దేవుని యొక్క చిత్తములో ఉంటేనే అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నేను నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాను తప్ప నా చిత్తాన్ని జరిగించుటకు నేను రాలేదు, నా ఇష్టాన్ని నెరవేర్చుకునటానికి నేను రాలేదు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు అయి ఉండి ఈ లోకములో మనుషుల పట్ల ఆయన కనికరము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమె అయితే ఆ గ్రామములో యేసుతో పాటు అనేక మంది గుంపులు గుంపులుగా జన సమూహము ఆయన వెనకాల వెళుతుంటే ఒక గొప్ప కార్యము కన్నులారా వాళ్ళు చూస్తున్నారు. ఒక గొప్ప కార్యము, ఎట్లా అంటే విచిత్రమైన కార్యము. అది ఎంత విచిత్రం అంటే పాడి మీద వెళ్ళిపోతూ ఇక కాల్చడానికి తీసుకువెళ్ళిపోతున్న శవాన్ని సహితము దేవుడు మరలా పునరుద్ధరించినట్లు, జీవమిచ్చి అతన్ని బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. మనము సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన వాడు. అందుకని యేసు ప్రభువారు అంటారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నాలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని యోహాను 1:4 సెలవిస్తూ ఉన్నది. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడట, ఆయనలో జీవం ఉన్నదంట, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెనట. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించట్లేదు. యేసుక్రీస్తు చేసే కార్యాలు, యేసు నామమందు విశ్వాసం ఉంచిన నీవు ఖచ్చితంగా చూడగలవు. నువ్వు చీకటిలో ఉంటే వెలుగుతున్న యేసుక్రీస్తు వెలుగు ప్రకాశిస్తూనే ఉంది, కానీ నువ్వు దాన్ని గ్రహించలేకపోతావు. అంధత్వము నీ మనోనేత్రాలకు పట్టినప్పుడు దేవుని కార్యాలు, అద్భుత కార్యాలు, భీకరమైన కార్యాలు నువ్వు చూడలేవు. ప్రభువా, నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి. అయితే ఒక విధవరాలంట అక్కడ ఏడుస్తుంది. ఆ యొక్క గ్రామంలో, ఆ వీధుల్లో ఒక యవనస్తుడు చనిపోతే అతన్ని పాడి మీద ఎత్తుకొని, అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఈ యొక్క జనసమూహం అంతా వస్తున్నారు. ఈ యొక్క పాడిని ఎత్తుకొని ఒక 4 మనుషులు ఎత్తుకున్నారు. దాంతో వెనకాల చుట్టాలందరూ కూడా, మరి కుటుంబస్తులు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయితే వారిలో చెప్పుకోగలిగింది ఏంటంటే తన తల్లి ఆల్రెడీ భర్తను కోల్పోయి ఎంతో ఏడుస్తుందంట. ఉన్న ఒక కుమారుడు, అయ్యో ఎంతో విషాదము జరిగినది తన కుటుంబంలో. మరి ఆ పిల్లోడు జ్వరం వచ్చి చనిపోయాడో, ఎట్లా చనిపోయాడో నాకైతే తెలియదు, కానీ ఒకగానొక కొడుకు, నాకు ఇష్టమైన నా భర్తను నేను కోల్పోయానే, ఈ రోజు నా కుమారుడు కూడా చనిపోయాడే. ఇక కొద్ది క్షణాల్లో పాడి మీద తీసుకువెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక సమాధి చేయటమో కాల్చివేయటమో చేస్తారు. ఇక నా బిడ్డని ఇక నేను చూసుకోలేను అని ఒక విధవరాలి యొక్క కన్నీరు, బాధ, వేదన. నాకు తెలిసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇంకెందుకమ్మా ఏడుస్తావు, గుండె నిబ్బరం చేసుకో, గుండె గట్టిగా చేసుకో, చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా ఏంటి? ఎవరి కాలంలో ఉన్న నీ కొడుకు చనిపోయాడు, ఇక మనం ఏం చేస్తాం? అది భగవంతుని చేతిలో ఉన్నది. మనము తిరిగి రప్పించగలమా? చెల్లి, కన్నీరు తుడుచుకో, గుండె నిబ్బరము చేసుకో అని ఓదార్చే వాళ్ళు ఓదారుస్తున్నారు. మరి కొంతమంది అయ్యో ఈమెకి ఎలా జరిగింది ఏంటని బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు, కానీ బాధపడే వాళ్ళు ఆ బాధను తీర్చలేకపోతున్నారు. ఓదార్చే వాళ్ళు వారు సరిగా ఓదార్చలేకపోతున్నారు. ఎప్పుడొస్తుందమ్మా తల్లికి ఓదార్పు అని అంటే, కుమారుడు బ్రతికినప్పుడు కదా ఓదార్పు, కుమారుడు బ్రతికి ఉంటే కదా ఓదార్పు. ఇక ఆమె బోరు నా కుమారుడు కోసం ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే దేవుడు, యేసు ప్రభు వారు ఆమెతో ఒక చక్కటి మాట అంటున్నారు. ఏమనంటే, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఆమె
ఆమెను చూచాడట. మొట్టమొదటిగా ఏం చేశాడంట ఆయన? ఆమెను చూచాడు. మన స్థితిగతులను చూచే దేవుడై ఉన్నాడు ఆయన. మనల్ని చూస్తాడంట ఆయన. ఆమేన్. మనల్ని చూస్తాడు. పౌలు శీలలు ఆరాధన చేస్తుంటే చెరసాల్లో దేవుడు చూచాడు. గొప్ప విడుదల రాత్రి వాళ్ళకి ఇచ్చాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన దేవుడు చూచే దేవుడు, విగ్రహం కాదండి. వట్టి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకొని చూడు నా ఇంకా అంటే అది చూడదు. మన దేవుడు చూచే దేవుడు అయి ఉన్నాడు. పరిశీలనగా మనల్ని చూచే దేవుడు అయి ఉన్నాడు. అయితే ఆమె చూచి మామూలుగా ఊరుకోలేదట. ఆయన ఏం చేశాడట? కనికరపడి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మన మీద కనికరపడే దేవుడై ఉన్నాడు. ఆయన మరి ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేస్తూ యేసు ప్రభువారు 3 రోజులు కూడా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 15:32లో మనం చూసినట్లయితే, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మోర్చిపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారి మీద ఏం కలిగిందంట? కనికరము కలిగింది. కనికరము. యేసు ప్రభు వారు కనికర పడితే ఆహారం లేనప్పుడు ఆహారము దయచేస్తాడంట ఆయన. ఆయన కనికరము పడితే కన్నీళ్లు తుడవబడతాయి. మరణించిన వారు సైతం తిరిగి లేస్తారు ఆయన కనికరం పడితే. యేసు నా మీద కనికరం పడు. వారు కాపరలేని గొర్రెల వలె చెదిరిపోతున్నారని చూచి వారి మీద కనికరపడి, దేవుని యొక్క కనికరం మనల్ని పోషిస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని జీవం వైపు నడిపిస్తుంది, మనల్ని ఒక వెలుగుగా ఉంచుతుంది, దీపస్తంభం మీద నిలబెడుతుంది. ఆమేన్. దేవుని కనికరము ఎంతో అద్భుతం. యేసయ్యా నాయను ఊరిలో ఉన్న ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించి ఆమె మీద కనికరపడి ఆమెను ఏడవద్దని చెప్పావు కదా ప్రభువా, నా మీద కూడా కనికరపడయ్యా, నా స్థితిగతులను ఒక్కసారి చూడు ప్రభువా అంటే మన మీద ఆయన కనికరపడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఎంతో అద్భుతమైన దేవుడుగా ఉన్నాడు. కనికరము ఎప్పుడైతే వస్తుందో ఆయన స్వస్థపరుస్తాడట. మత్తయి 14:14లో మనం చూస్తే, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఆమేన్. కనికరము వస్తే ఏముంటుందంటే అక్కడ అంత ముందలేమో వారి మీద వాళ్ళ ఉపవాసముతో వెళితే మూర్ఛిల్లుతారని వారికి 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పైగా మరి నిండుగా స్టమకంతా నింపబడేటట్టుగా సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు. కనికర పడితే ఆయన రోగులను స్వస్థపరిచాడు. అంటే ఒక మనిషికి ఏది అవసరమో అది చేస్తాడట. ఆయన కనికర పడితే ఆయన కనికరములో నుంచి వెలువడే గొప్ప దీవెన, ఆశీర్వాదం. మన దేవుడు మనల్ని కనికరించే దేవుడు. కనికర పూర్ణుడు ఆయన, కృపాసత్య సంపూర్ణుడు. కనికరిస్తున్నాడు. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి కనికరపడి ఒక మాట అంటున్నాడు, ఏడవవద్దు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? యేసు ప్రభు వారికి మనకు లాగానే హ్యూమన్ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలడమ్మా ఆయన. మనిషి ఏడిస్తే వారి పట్ల జాలి పడతాడు ఆయన. అయ్యో నా తమ్ముడు చనిపోయి 4 రోజులైనదే, యేసు నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతికేవాడే అని మార్త మరియకు ఏడుస్తుంటే వారి ఏడుపు చూచి యేసుకు తెలుసు లాజరు తిరిగి రాబోతున్నాడు, యేసుకు తెలుసు లాజరు చనిపోయిన వాడు తిరిగి లేస్తాడు, యేసుకు తెలుసు తర్వాత జరగబోయే అద్భుతం ఏంటో. అయినను మార్త మరియ యొక్క కన్నీటిని చూచి యేసు ఏడ్చెను అనే వాక్యం సెలవిస్తుంది. జీసస్ యేసు ఏడ్చెను. మన యొక్క బాధల్లో ఆయన కూడా ఉంటాడు,
మన బాధ ఆయనకి తెలుసు, మన గుండె రోదన ఆయనకి తెలుసు, మన కన్నీరు ఆయనకి తెలుసు. మనుషులుగా మనం ఏ ఏ విషయాలు ఏడుస్తామో, ఏ ఏ విషయాలు గాయపడతామో, మన ప్రతి మనో వ్యధ ఆయనకు తెలిసై ఉన్నది. సమస్యలు పోయినప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన మన కన్నీటిని తుడిచే దేవుడు అయి ఉన్నాడు. కన్నీరంతా తుడుచును, తను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడుచును, తను పాపవలె కాపాడు. తాను మిగమువలె కష్టములు వచ్చినను కనికారి పగలి త్వరపడి రమ్ము రమ్మానుచున్నాడు. నిన్ను ప్రభు యేసు వాచాతకాలము కరము చాపి రమ్మానుచున్నాడు. ఎటువంటి శ్రమలందో ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందో ఆదరణ నీకిచ్చునని ప్రవహించి నీవు యేసుని చూచిన అప్పుని పొందేదము. ప్రవహించి నీవు యేసుని చూచిన అప్పుని పొందేదము. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు కరము చాపి రమ్మానుచున్నాడు. కరము చాపి రమ్మానుచున్నాడు. అమ్మా ఏడవద్దు, నీ ఏడుపుకు కారణం ఏంటి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అక్క నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? చెల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఏడుపుకి కారణం ఏంటి? ఈ రాత్రి నీ ఏడుపుకి కారణమేంటి? నీ వేదనకి కారణమేంటి? నీ మనోవిచారానికి కారణమేంటి? నీ బాధకు కారణమేంటి? దేవునికి చెప్పుకో, దేవునికి చెప్పుకో. మనుషులు హేళన చేసినట్లు దేవుడు హేళన చేయడు. మనుషులు వెక్కరించినట్లు నీ యేసయ్య నిన్ను వెక్కరించడు. అజ్ఞానముతో తెలివి లేకే ఉన్నావా? ఏమి పర్వాలా, ప్రభువుకు నీవు అర్థమవుతావు. నీ మందత్వం ఆయనకి తెలుసు. ఒకవేళ నీవు అజ్ఞానముతో ఉంటే ఆ అజ్ఞానం ఏంటో దేవుడికి తెలుసు. అయ్యో నాకు తెలియకయ్యా ఇవన్నీ చేసుకున్నానయ్యా, నాకు ఈ కష్టము నుంచి విడుదల దయచేయి అని నువ్వు ఏడిస్తే నీ ఏడుపుకి కారణము ఆయన తెలుసుకొని నీ ఎదురుకు వస్తాడు. ఆమె ఆయన కనికరపడి మొట్టమొదటిగా ఆమె కన్నీటిని తుడుస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఆయన నీ మీద కనికరపడితే నీ కన్నీటిని తుడిచే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన నీ కన్నీటికి కారణం ఏంటో ఆయనకి తెలుసు. ఏడవద్దని ఆమెతో చెప్పి ఆమె దగ్గరకు వచ్చి, ఆమేన్ హల్లెలూయా. రెండవదిగా ఆయన మన దగ్గరకు వచ్చి చూసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన దగ్గరకు వస్తాడట. ఆయన కనికర పడితే ఎక్కడో దూరంలో ఉండి చేయడట. ఆయన మన కుటుంబంలోనికి వస్తాడు, మన స్థితిగతుల్లోనికి వస్తాడు. మన దేహం లాంటి దేహం ఆయనకు ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని
మనం చూసినట్లయితే, హెబ్రీ 4:15 మనం చూసినట్లయితే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఆయన సమస్త విషయములలో మన వలె శోధించబడ్డాడు. ఎన్ని శోధనలు, ఇక్కట్టులు, ఇబ్బందులు, శోధనలు మనల్ని చుట్టుకున్నా ఆయన మన దగ్గరకు వచ్చి మన పరిస్థితులను పరిశీలనగా చూసే దేవుడై ఉన్నాడు. మన బలహీనతలు ఆయనకి తెలుసు. అందుకేనే ఆయన వాక్యము అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలోనే మనం చూసినట్లయితే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో మహారోధనతో ప్రార్థన చేశాడట. కన్నీళ్లతో, యాచనలతో మరణము నుండి తను తప్పించగలిగిన వానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేశాడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారికి ప్రార్థన చేయటం ఏంటో తెలుసండి? యేసు ప్రభువారికి రోధించటం ఏంటో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారికి యాచనలు చేయటం, కృతజ్ఞతలు చెల్లించడం, మరణము నుండి తప్పించగలిగిన వానికి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయటం ఏంటో తెలుసు. నీకు తెలుసా? ప్రశ్న ఏంటంటే, నీకు తెలుసా? నీకు రోదన చేయటం అంటే ఏంటో తెలుసా? ప్రార్థనలో. మూలగొట్టం అంటే ఏంటో తెలుసా? ప్రార్థనలో. దేవుణ్ణి అడగటం అంటే ఏంటో తెలుసా? కృతజ్ఞతలు చెల్లించటం అంటే ఏంటో తెలుసా? నువ్వు మౌనంగా ఉండటం కాదు, రోదించి ఏడ్చి కన్నీటితో ప్రార్థనలు. యేసు ప్రభువారు ప్రతి ఒక్క స్థితిలో నుంచి ఆయన వెళ్ళాడు. ఆయన ఏడ్చాడు. ఆయన కన్నీరు ఆయన కళ్ళల్లో నుండి వచ్చాడు. ఆమె దగ్గరికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆమె స్థితిని ఎరిగాడు. ఎవరైనా బాధలో ఉంటే వారిని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? హత్తుకుంటాం, పట్టుకుంటాం. నేను కూడా అంతే. కన్నీరు కార్చినప్పుడు నన్ను ఇలా పట్టుకుంటారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలా సంఘంలో ఎవరైనా ఏడుస్తున్నప్పుడు వెళ్తాను, వెళ్ళి వాళ్ళని గట్టిగా హత్తుకుంటాను. హత్తుకొని, అరే ఎందుకమ్మా ఏడ్చేది, బాధపడకు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఏడుస్తా, ఏడు అని అంటామా? మనం ఏమి చేయకపోయినా వారి దగ్గరికి వెళ్ళి నుంచుంటాం కదా, వారి కన్నీరు తుడుస్తాం కదా, వారిని పట్టుకుంటాం కదా. అలాగా దేవుడు మన దగ్గరికి వస్తాడట, మళ్ళీ అట్లా ఓదారుస్తాడు ఆయన. ఆమేన్. మన యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత జాలి కలిగిన వాడు, ఎంత కనికరము చూపిస్తున్నాడు. రోగస్తులను బాగు చేస్తున్నాడట, ఆహారం లేని వారికి ఆహారం ఇస్తున్నాడట. ఆయన కనికరముతో మన కన్నీరు తుడిచి ఆయన మన దగ్గరకు వచ్చి మనల్ని హత్తుకునే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 7వ వద్దని చెప్పారు. తర్వాత ఆమె దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. పాడెను అక్కడ మోయుచున్న వారు నిలిపారు. పాడెను ముట్టాడు యేసు ప్రభువారు, మోయుచున్న వారు నిలిచారు. తర్వాత ఆయన చిన్నవాడా. ఆమేన్. హల్లెలూయా. ఆ ఏడుపుకి కారణం ఏంటి? ఆ విధవరాలి యొక్క ఏడుపుకి కారణం ఏంటంటే, కొడుకు చనిపోయాడు. ఈ రాత్రికాల సమయమున ఇంట్లో నీకు ఇష్టమైన ప్రియులు ఒకవేళ చనిపోయి ఉంటే, నీకు ఓదార్పు లేకపోతే, అమ్మా యేసయ్య నిన్ను ఓదారుస్తున్నాడు. ఏడవద్దు, బాధపడద్దు. మహిమలో నువ్వు చూస్తావు. దేవుడు నీ మీద కనికరము చూపిస్తున్నాడు. వేదన పడద్దు, నీ వేదన ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే జనసమూహం అంతా గమనిస్తుంది ఈ విషయాన్ని. జనసమూహం అంతా చూస్తున్నారు. తల్లి నుంచి ఉండిపోయింది. ముసుగేసుకుందో లేకపోతే ఏమేసుకుందో, బాగా ఏడుస్తూ కన్నీటితో వేదనతో ఉంటే యేసు ప్రభువారు ఆమె దగ్గరికి వచ్చాడు. అమ్మా నువ్వు ఏడవద్దన్నాడు. ఎందుకన్నాడు అంటే, ఆయన కనికరపడ్డాడు ఆమె మీద. పడి వెంటనే ఆ పాడిని ఇలా ముట్టిన వెంటనే పాడి పట్టుకున్న వాళ్ళు అలా నిలిచిపోతే జనసమూహం అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారట. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఆయన చిన్నవాడా. ఆమేన్. హల్లెలూయా.
చిన్నవాడా అంటే పాడు మీద ఉన్నవాడు ఎవరు? చిన్నవాడు. ముసలోళ్ళు చనిపోతే మనకి ఏమో అనిపించదు, ఎందుకంటే వయస్సు మళ్ళింది కదా అని అంటాం. 80 సంవత్సరాలు, 85, 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు మరి శరీరాన్ని వదిలితే వయసు అని అంటాం. కానీ చిన్న చిన్న పిల్లలు చనిపోతే 14, 15, 20 సంవత్సరాలు చనిపోతే ఎలా ఉంటుంది? గుండంత బాధ కదా, ఎంత వేదన, ఎంత శోకం అది. అయితే యేసుప్రభు వారు ఆ చిన్నవాడిని ఆ యొక్క పాడి మీద నుంచి లేపుతున్నాడు. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఆమేన్. లెమ్మని. ఎక్కడ ఉన్నాడు ఈ చిన్నవాడు? చనిపోయాడు. ఆయన ఆత్మ ఆయన శరీరాన్ని వదిలేసింది. ఎంత సమయం పట్టిందో వదిలి నాకు తెలియదు, కానీ దేవుడు యేసుప్రభు వారు ఆ చిన్నవాడిని లెమ్మని పలికాడు. లాజరు బయటికి రా అంటున్నాడు. మరణ ఛాయల్లో నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన మన మీద కనికరపడి మరణ శయ్య మీద ఉన్న వారిని కూడా దేవుడు లేపగలిగిన వాడు, రోగస్తులను బాగు చేయవాడు. ఖచ్చితంగా ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన పునరుత్థానము. అందుకనే ఆయన అంటాడు, పునరుత్థానమును నేనే, జీవమును నేనే అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క చిన్నవాడిని లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆమేన్. ఆ చిన్నవాడట లెగిసాడట, కూర్చున్నాడట, మాట్లాడడం సాగాడట. ఎంత అద్భుతం అండి, మహా అద్భుతం. మరణ ఛాయల్లో మెరిసిన ఆయన ప్రేమ, తల్లి పట్ల కురిసిన కనికరము తన కుమారుణ్ణి బ్రతికించింది. తన కుమారుణ్ణి ఎందుకు బ్రతికించిందంటే ఆమె మీద చాలి పడ్డాడు దేవుడు. ఆ తల్లి మీద కనికరము, ఈ కుమారుని జీవము. ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? దేవుడు నీ బిడ్డలను ముడతాడు. తల్లి, ప్రార్థన చేయి, విసుగగా ప్రార్థన చేయి, వెలుగు కలిగి ప్రార్థన చేయి. దేవుడు నీ పట్ల జాలి పడతాడు, నీ మీద కనికర పడతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమేన్. ఆయన సజీవుడై ఉన్న దేవుడు కనుక ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ఆమె కన్నీటికి కారణము ఏదైతే అయ్యున్నదో ఆ కారణాన్ని బట్టి దేవుడు ఆ చిన్నవాడిని లేపితే ఆ చిన్నవాడు మాటలాడటం సాగించాడంట. ఆమె ఇదంతా కూడా ఎవరు చూశారు? ఆ గొప్ప జన సమూహములు, అలాగే శిష్యులు అందరూ కూడా ఆ యొక్క మరి అద్భుతాన్ని చూసినట్లుగా మనం చూడగలం. అయితే విధవరాండ్రు కన్నీరు ఆగిపోయింది. ఇంకా ఏడుస్తుందా? ఏడవదు. ఇంకా తల్లి ఏడవదు. ఇంకా ఏడుపు ఆగిపోయింది. చిరునవ్వు నోటి మీద వస్తుంది. చిన్నవాడు మాట్లాడుతుంటే తల్లికి కలుగుతున్న ఓదార్పు, చిన్నవాడు లెగిసి మాట్లాడుతుంటే తల్లికి వస్తున్న ఆనందం, తల్లికి వస్తున్న సంతోషం. దేవుడు నీ దుఃఖ దినములను ముగిస్తాడు, సంతోష వస్త్రము నీకు దయచేస్తాడు. ఈ సమయంలో దేవుని పాదాలు పట్టుకున్నావా? దేవుడు నీ మీద కనికర పడితే నీ కన్నీరు తుడుస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నీకున్న పరిస్థితి స్థితిగతులను మార్చేస్తాడు. నమ్ముతున్నావా? అది నువ్వు విశ్వసించు, కార్యం చేస్తాడు ఆయన. ఆయన ఇంకా సజీవముగా ఉన్నాడు. తండ్రి కుడిపాషన మన కోసం కూర్చొని విజ్ఞాపన చేయించున్నాడు. ఇంకేంటండి భయము? భయమేలా మనకి? ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన నాగిననే ఊరిలో ఉన్న విధవరాలకి కార్యం చేసిన దేవుడు ఈ రాత్రి మనకి కూడా చేస్తాడు. యేసయ్యా, నా మీద కూడా కనికరపడయ్యా. అలనాడు ఆ స్త్రీ మీద, ఆ విధవరాలి మీద కనికరపడ, ఆమెకు కావాల్సిన అక్కర అవసరతను తీర్చావు కదా, తమ కుమారుని బ్రతికించావు కదా, అసాధ్యమైన కార్యాన్ని సాధ్యము చేసావు కదా ప్రభువా. నువ్వు ఇంకా సజీవముగా ఉన్నావు కదా. పరిశుద్ధాత్మదేవ, ఈరోజు ఎవరైతే నా మీద కనికరపడు యేసు అని అడుగుతున్నారో వారిని దర్శించండి. పరిశుద్ధాత్మ దేవుడు మన విజ్ఞాపనలను తీసుకెళ్లే దేవుడుగా ఉన్నాడు, సర్వసత్యములోనికి నడిపించేవాడిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు
మన మీద కనికరపడినప్పుడు మన కన్నీటిని తుడుస్తాడు, మన దగ్గరకు వస్తాడు, మనకు కార్యము ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు నమ్మితే కనుక మోకరించి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఆ యొక్క తల్లి మీద కనికరం చూపినట్లు నా మీద కూడా కనికరం చూపించు ప్రభువా. నన్ను దర్శించు నాయన, నాకు విడుదల కావాలి, నా కుటుంబంలో ఈ యొక్క కార్యము జరిగించు ప్రభు. నా కన్నీటిని తుడుము నాయన, నా దగ్గరకు రావయ్యా, భుజం తట్టయ్యా, నన్ను ఓదార్చు ప్రభువా. నీ కృపను నాకు దయచేయి నాయన. నీ సన్నిధిలో ఉన్నాను ప్రభు, నీ సన్నిధి నుంచి నేను దూరంగా వెళ్ళలేదు నాయన. రాజా, నీ కార్యం జరిగించు ప్రభు. అడుగుదామా? యేసయ్యా, నాకు ఈ కార్యం జరిగించు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏం అడుగుతున్నావో నాకు తెలియదు చెల్లి. ఖచ్చితంగా దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఏ నాయను విధవరాలి యొక్క కుమారుడు చిన్నవాడిని బతికించిన దేవుడు నీకు కార్యము చేయడనుకుంటున్నావా? ఆయన ఖచ్చితంగా నీకు కార్యాన్ని చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన తన క్రియల వలన ఆశ్చర్య కార్యములను చూస్తావు. మహాగణుడు, గొప్పవాడు, సజీవుడు, మన మధ్య ఉన్న దేవుడు. ప్రభువా, ఈ కార్యమును జరిగించండి. సర్వోన్నతుడు అయిన దేవా, ఈ బంగారు పాదాలు పొందనాలు. ఈ రాత్రికాల సమయమున నా తండ్రి అయ్యా, నీ యొక్క బిడ్డలుగా నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాము. అలనాడు ఆ విధవరాలి మీద కనికరపడి ఆమె కన్నీటిని తుడిచిన రీతిగా మా కన్నీటిని తుడవండి. ఆమె దగ్గరికి వెళ్ళాం, ఓదార్చావు, మమ్మల్ని ఓదార్చండి, బలపరచండి. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తండి ప్రభువా. కుమారుణ్ణి బ్రతికించావు, అతడు మాట్లాడుతున్నాడు. అద్భుతం, మహా అద్భుతం ప్రజలు చూశారు. అట్టి రీతిగా మేము మీకు సాక్షులముగా ఉండినట్లు కృపను అనుగ్రహించమన్నాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.